సర్వ సృష్టికి కర్తవైన మా దేవా, భూమి, ఆకాశము, సముద్రము అందున్న సమస్తాన్ని కూడా అనంతమైన అద్భుతకరమైన నీ జ్ఞానం చొప్పున కలుగు చేసినవాడా, మా నిర్మాణకుడైన ప్రభువా, మా అంతరింద్రియాలను దేవా, మా లోపల పనిచేస్తున్న అవయవాలను మేము ఎరుగం. కానీ ఒకసారి తలపోసుకుంటూ ఊహించుకుంటున్నప్పుడు నిన్ను ఎలాగా స్తుతించకుండా ఉండగలం నాయన. ఒక ప్రత్యేకమైన సంకల్పంతోనే మా పితరుడైన ఆది ఆదాము అవ్వలో నీ చేతి పనిగా ప్రభువా మీరు మమ్మల్ని నిర్మించారు. మీకు స్తోత్రాలు. ఈ తరములో యుగాంతంలో తల్లి గర్భంలో పిండమైండగా మీరు మమ్మల్ని చూచారు. మేము వెలుపలికి రావడం మీకు ఇష్టమైంది. ఇంత మట్టుకు కూడా భూమి మీద మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మీకు స్తోత్రాలు. మాతో పాటి వారు ఆయా వయసుల్లో ఈ లోకంలో గతించిపోయారు. అయితే ఇంకా సజీవులంగా ఉన్నాం కాబట్టి తిరిగి పరిశుద్ధ సంఘముగా నీ మందిరావరణాల్లో సమాజంలో చేరి మిమ్మల్ని స్తుతించే ధన్యత కలుగు చేశారు. స్తోత్రం. నీ ప్రేమకు అపాత్రులం దేవా. పాపంలో అపరాధంలో చచ్చిపోయి అంతకంతకు అగాధం మట్టుకు విగత జీవులముగా దిగిపోతున్న స్థితిలో ఉండగా నీ ప్రేమ పరము నుంచి యేసు క్రీస్తునందు పొరలి వచ్చినందుకై స్తోత్రాలు. ఆ ప్రేమను ఆ సిలువలో మాయందు మా స్థానంలో రుజువుపరిచావు. ఆయన నలుగుగొట్టుట నీకు ఇష్టమైంది. కాగాని చిందించిన మూల్యమైన రక్తంలో అలాగ మా పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేసి ఆ కలువరి ప్రేమ చొప్పున మమ్మల్ని ఆకర్షించగా నీ దగ్గరికి వచ్చావు నాయన. శుద్ధీకరించావు, క్షమించి నీతిగా తీర్చి నిత్య జీవపు ద్వారాలు తెరిచావు. స్తోత్రాలు. దయలేని తండ్రి, ఈ లోక జీవిత యాత్ర అంతటికీ కూడా దేవా నీ సన్నిధిలో నీ పాదాల చెంత మొరపెడుతుండగా మమ్మల్ని నువ్వు పట్టించుకునేవాడు. జీవిత వ్యాధులన్నిటికీ కూడా నీవే జవాబు అయినా. కృంగుతున్న పరిస్థితుల్లో, కన్నీటి అనుభవాల్లో, మానసికంగా శారీరకంగా నలిగే ప్రతి పరిస్థితుల్లో కూడా నీ సన్నిధిలో నీ వైపు చూడగా అద్భుతకరంగా ఆదుకుంటూ దేవా స్వస్థపరుస్తూ మమ్మల్ని బ్రతికింప చేస్తున్నావు. నీ నమ్మకత్వం, నీ విశ్వాస్యత అంతటిని బట్టి కూడా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు. ఈ మధ్యాహ్న సమయంలో నలుగొట్టబడిన మీ శరీరం అందు చిందించిన ప్రశస్తమైన రక్తానికి సాదృశ్యంగా రొట్టెలు రసములో చేయి వేయబోతుండగా దేవా నీ ఉపదేశం స్వీకరించడానికి, అలాగే వినడానికి, గ్రహించడానికి సహాయం చేయం. నీ దాసుని ప్రజలను మరోసారి కటాక్షించమని నీకే నీ ఆత్మకు సమస్తాన్ని అప్పగించుకుంటూ మమ్మల్ని ఏలాలని కోరుచు. మా ఆలోచనలు అటు ఇటు చలించక లేఖనముల మీద గుప్తపరచడానికి శక్తిని ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, గత 8 వారాలుగా ప్రార్థన, దాని ప్రాముఖ్యత అనే అంశం మీద వాక్య ధ్యానాలు కొనసాగించట్లో ప్రభు తన కృపను విస్తరింపచేస్తూ ఉండగా అందును బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ వస్తున్నాను. అలాగైతే ప్రభు రాకడ సమీపం అవుతున్న ఈ దినాల్లో ప్రార్థన యొక్క ఆవశ్యకతను గూర్చి మరి పలు రీతులుగా హెచ్చరించబడుతూ వస్తున్నాం. గత వారంలో అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రార్థన డైరీలో నుంచి కొన్ని వారాలు మనం పరిశీలన చేస్తూ వచ్చాం. అలాగే రాజైన దావీదు యొక్క ప్రార్థన డైరీలో నుంచి కూడా కొన్ని సంగతులు మనం పరిశీలన చేస్తూ వచ్చాం. కాగా గత 2 వారములుగా దైవజనుడైన
దానియేలు గారి భక్తి జీవితంతో పాటు ఆయన ప్రార్థనా జీవితాన్ని గురించి కూడా మనం పరిశీలన చేస్తూ వస్తున్నాం. దానియేలు నందలి దైవభక్తి జీవితాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు అది తన బాల్య దినములోంచే తనకు అభ్యసించబడినదిగా మనము దృష్టించాం. ఎలాగా అంటే బబులోను నుంచి మరి శత్రురాజు వచ్చి వారికి సంకెళ్ళు వేసి తాళ్ళు కట్టి చెరలోనికి తీసుకుని వెళుతున్నప్పుడు ఆ క్లిష్టమైన ఆ పరిస్థితిలో ఏకంగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆ బాల్య వయసులోని చెరలోనికి తను తీసుకుని వెళ్ళిన వాడుగా మనము చూస్తూ వచ్చాం. అంతేకాదు వారు బబులోనులో ఉండగా మరి పవిత్ర జీవితాన్ని ఎలాగా రాజు ఎదుట అతడు భుజించే ఆహారాన్ని నిరాకరించి బయలుపరుచుకున్నాడో అనే విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. అది మొదటి అధ్యాయంలో. కాగా రెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికి దానియేలు యొక్క స్నేహ బృందం ఎవరు? అది ప్రార్థించే బృందమని. కనుక అప్పటికి యవన దశలోనికి దానియేలు వచ్చాడు కనుక ఒక ప్రార్థించే సమూహాన్ని, ఎలాంటి ప్రార్థించేవారంటే క్లిష్టమైన సమస్యలను కూడా దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థించి వాటిని విడగొట్టిన అంతటి ప్రార్థనాపరులుగా వారిని యవన జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం. అలాగైతే బహుశా అది తన నడి వయసులో గత పర్యాయం మనం చూచాం. 6వ అధ్యాయంలో ఒక ఖచ్చితమైన ప్రార్థన జీవిత నియమాలు దానియేలు కొనసాగింపచేసేవాడుగా వస్తున్నట్లు మనం గుర్తించాం కదా. 6వ అధ్యాయం 10వ వచనంలో తన ప్రార్థన జీవిత నియమం ఎలా ఉందంట చెప్పండి. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేయొచ్చు, స్తుతించుచు. అప్పటికట ఆ బబులోను ఆ సంస్థానంలో 120 మంది అధికారులట. బహుశా వారు క్యాబినెట్ మినిస్టర్స్ అని అనుకోవచ్చు. అయితే వారి మీద 3 ప్రధానులట, ప్రైమ్ మినిస్టర్స్. ఏ దేశానికైనా ఒక్క ప్రధాని ఉంటాడు. ఉదాహరణకు భారతదేశానికి ప్రధాని ఒక్కడే. అయితే అది బబులోను చాలా విస్తారమైన సామ్రాజ్యం కాబట్టి అందులో 3 ప్రధానులు ఉన్నారు. అయితే దానియేలు ఎవరు అంటే వారిలో ముఖ్యుడు అని వ్రాయబడి ఉంది. అంటే చీఫ్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట బబులోను సామ్రాజ్యంలో. కాగా తనంత పొజిషన్లో ఉంటూ కూడా దేవునితో తాను కలిగి ఉన్న అనుబంధం ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా కొనసాగించుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు కదా. చూడండి, తనపై అసూయపరులైన కొందరు తనను ఏకంగా రూపు లేకుండా చేయాలని తనకు విరోధంగా తన ఎరుకలోనే ఒక శాసనాన్ని పుట్టించిన వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఆ శాసనం ఏంటో ఒకసారి చూద్దాం రండి. దానియేలు గ్రంథం ఎలా ఉందో. 6వ అధ్యాయం 7 నుంచి 9 వరకు పోనీ ఎవరైనా చదవండి గట్టిగా. ఎట్లనగా 30 దినముల వరకు మానవుని యొద్దనైనను చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల సింహముల గుహలో పడద్రోయబడును. రాజు శాసనం ఒకటి పుట్టించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని
శాసనము రాయించి సంతకము చేసెను. చాలా పకడ్బందీగా ఆ శాసనాన్ని వారు పుట్టించినట్లు మనం చూస్తున్నాం. అయినా కూడా ఇప్పుడు 10వ వచనం అందరం కలిసి చదువుతారండి. ఇట్టి శాసనము సంతకం చేయబడని దానియేలు తెలుసుకునను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడినగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇట్టి శాసనము చేయబడిందని తెలిసినా కూడా యథాప్రకారము అనుదినము. అందుకని అంటున్నాను ప్రియులరా, ఇంతటి దైవభక్తిని సాధకం చేసుకునే వారిని సింహాలు మృంగగలవా? ఊరికినే అలాగా ఆయన మూతి చూసేసి మళ్ళా వెళ్ళి వాటి గుహల్లోనికి వెళ్ళి అలాగ నక్కి కూర్చున్నాయన్నమాట. అంతేకాదు, ఇక దాదాపు 85 సంవత్సరాల వృద్ధాప్యం వచ్చేసింది. దానియేలు గారిని మనం 9వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే ఆ కళ్ళు కూడా సరిగా కనబడిని ఆ వయసులో సైతము తను గ్రంథాలని పరిశీలన చేస్తూ వస్తున్నాడట. ఇర్మియా గ్రంథాన్ని తను చదువుతుండగా వారు బబులోను చెరలోనికి వచ్చి అప్పటికి 70 సంవత్సరాలు పూర్తయినట్లు గ్రహిస్తూ ఉన్నాడు. కాగా అప్పుడు ఏం చేస్తున్నాడట? రండి మరోసారి 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. చదవగలిగిన వారంతా బిగ్గరగా, సహోదరులు చదివి వచ్చిన వారంతా కూడా చక్కగా అర్థం చేసుకుంటూ చదవండి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజైన అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటా నేను గోనె పట్టు కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. తన ప్రైవస్త్రం తీసివేశాడట, గోనె పట్ట కట్టుకుంటూ ఉన్నాడట. అది విలాపానికి గుర్తు. తల మీద ధూళి పోసుకుంటున్నాడట, పశ్చాత్తాపానికి సంకేతం. ఉపవాసం అంటున్నాడు. 85 సంవత్సరాలప్పుడా ఉపవాసం ఉండేది. దెన్ ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడానికి మైండ్ని సెట్ చేసుకుంటున్న పరిస్థితిని గత వారం తేటగా మనం పరిశీలన చేస్తూ వచ్చాం ప్రియులారా. అందుకనే అంటాను, ఈ దానియేలు అన్ని వర్గాల అన్ని వయసులో ఉన్న ప్రజలకు దైవ భక్తి సాధక విషయంలో లేదా సాధన విషయంలో, ప్రార్థన సాధన విషయంలో ఒక శ్రేష్టమైన మోడల్గా ఉంటూ ఉన్నాడు. వాడు విద్యావంతుల లేదా ఉన్నతమైన ఉద్యోగస్తుల, వారి బాలురా, యవనుల, లేదా నడి వయస్కులో ఉన్నవారా, లేదా వృద్ధాప్యలో ఉన్నవారా, అన్ని వయసులో ఉన్న వారికి కూడా ఈ దానియేలు, ఈ దైవజనుడు భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో ఒక శ్రేష్టమైన మాదిరిగా కనబడుతూ ఉన్నాడండి. అలాగైతే పిల్లరా, నేటి దినాన ఈ మధ్యాహ్న సమయంలో ఈ 9వ అధ్యాయం నుండి అంతటి వృద్ధాప్య దశలో అసలు దేని నిమిత్తము ఏమని ప్రార్థన చేస్తూ వస్తున్నాడో నేను మీ దృష్టికి తేవాలని ఉద్దేశిస్తూ వస్తున్నాను. అదే విషయాన్ని ప్రారంభంలో ఈ 9వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివాం. మరోసారి ఇప్పుడు చదువుదాం రండి. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడి చేయి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. చూడండి, మా దేవా, నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి.
దెన్ ఏమంటాడు చెప్పండి? ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి ఏమి రావాలంటండి? ఏమి రావాలంట? నీ ముఖ ప్రకాశము రానిమ్ము. దేని మీదకి చెప్పండి? దేని మీదకి? నీ పరిశుద్ధ స్థలము మీదికి. టు దై హోలీ శాంక్చురీ. నీ పరిశుద్ధ స్థలం మీదికి. ఈ పరిశుద్ధ స్థలము ఎక్కడుంది చెప్పండి? ఈ పరిశుద్ధ స్థలము ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేములో ఉంది. అయితే అది ఏమైపోయిందంట చెప్పండి? శిథిలం అయిపోయింది. ఎవరు శిథిలం చేశారు? బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు యెరూషలేం పట్టణాన్ని, అందున్న దేవుని మందిరాన్ని శిథిలం చేసి వీరందరినీ చెరగొని బబులోనుకు తీసుకొని వచ్చేసినాడు. సో దానియేలు ఈ ప్రార్థన చేసే సమయానికి 70 సంవత్సరాలు పూర్తయింది. ప్రియులారా, దేవుని అనుమతి లేకుండా ఎవడైనా ఆయన మందిరాన్ని లేదా ఆయన పరిశుద్ధ స్థలాన్ని పాడు చేయగలడా? నెవర్. అయితే ఎందుకు అలాగా జరిగింది? ఇక్కడే అంటాడు కదా 17వ వచనంలో ఏమన్నాడు? నీ చిత్తానుసారముగా. ఆయన చిత్తం ఇలా కూడా ఉంటుందా? అయితే అలా ఎందుకు ఆయన చిత్తం అయింది? వినండి, నాటి ప్రజలు ఆయనకు తగినట్లుగా బ్రతకడం లేదు. దేవుని దృష్టికి దోషులై వారు బ్రతుకుతూ వస్తున్నారు. దేవుని మాటకు లోబడకుండా తిరుగుబాటు చేస్తూనే వస్తున్నారు. దేవుని ప్రవక్తలు అనబడేవారు కొందరు అబద్ధ ప్రవక్తలుగా మారిపోయినారు. న్యాయాధిపతులైన వారు లంచగొండులుగా మారిపోయారు. యాజకులు అనబడేవారు గుడ్డిదాన్ని కుంటిదాన్ని తీసుకొచ్చి దేవునికి బలి అర్పించేవారుగా ఉంటూ ఉన్నారు. వీటి రెఫరెన్స్ అన్నీ నేను చూపించడానికి నాకు సమయం లేదు. కానీ ఇక్కడే ఈ 9వ అధ్యాయంలోని దావీదు ఈ 17వ వచనంలో ప్రార్థన చేయకముందు తాను తన పితరుల కాలం నుంచి చేయుచూ వచ్చిన అన్యదా క్రియలన్నిటిని బట్టి పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో నలిగిపోతున్న వానిగా మనం చూస్తున్నాం. అందులో దయచేసి 4వ వచనం నుంచి ఇప్పుడు మనం 11వ వచనం వరకు ఒకసారి నేను వివరించజాలను, కానీ అలాగ చదువుతున్నప్పుడు మీరే దయచేసి ఆ మాటలు గ్రహించడానికి తేటగా అర్థం చేసుకుంటూ చదవమని మనం చేస్తున్నాను. దయచేసి ఇప్పుడు 9వ అధ్యాయం 4 నుంచి 11 వరకు మార్చి చదువుకుందాం. నేను 4వ వచనం చదువుతున్నాను. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యం కలిగిన భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిడలా నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా. చదవండి. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించచ్చు తిరుగుబాటు చేసిన వారము. దానిని బట్టి నువ్వు సకల దేశములు మమ్మల్ని తరిమితివి. చదవండి. ఈ దినము సిగ్గే తగిన. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగినది. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని సెలవిచ్చును. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. నేను శపించదని నీవు నీ దాసులైన మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసినట్లు ఈ శాపమును మా మీద కుమ్మరించితివి. మళ్ళా చెప్తున్నాను,
దానియేలు నాడు ధర్మశాస్త్ర ప్రతులు ఆ చెరలోనికి వచ్చేటప్పుడు, అనగా ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటిని కూడా తన సంకలో పెట్టుకొని చెరలోకి వచ్చాడండి. ఒకవైపు తాళతో కట్టేస్తున్నారు, లేదా ఆ చెరలోనికి తీసుకొని వెళ్ళేటప్పుడు వారిని బంధించే ఒక మందగా తీసుకొని వెళతారు. ఈవెన్ దో తను దేవుని యొక్క గ్రంథ ప్రతుకులను చెప్పాలంటే ఇర్మియా గ్రంథం కూడా తన చేతిలో ఉంది. ఇప్పుడు చదివాం కదా, వీటన్నిటినీ తను మరి బ్యాగ్లో పెట్టుకున్నాడో ఏం చేసుకున్నాడో బబులోనికి తెచ్చాడు. అందుకని అంటాడు, మోషే వీటిని మాకు చెప్పాడు అంటాడు. అలాగైతే ప్రియులారా, నేను దాన్ని వివరించడానికి ఇప్పుడు కాదు, కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని ఆయన విడిచిపెట్టేసినాడు. చూడండి, దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెడితే ఇక అక్కడ శత్రువు వచ్చి పీఠం వేసుకొని కూర్చుంటాడు. ఈ యెరూషలేముకు అదే జరిగింది. అలాగే అందున్న పరిశుద్ధాలయానికి అదే జరిగింది. ఆడు చెరబట్టుకొని వెళ్ళిపోయాడు. శత్రువు వచ్చి దేవుని ప్రజలు ఆరాధించే స్థలాల్ని ధ్వంసం చేసి శిథిలం చేసి వారు అక్కడ పీఠం వేసుకొని కూర్చున్న పరిస్థితి. అందుకని ఇక్కడ దానియేలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి మరొకసారి. ఇప్పుడు 17వ వచనం చదువుదాం రండి. నేనే చదువుతాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడి చేయి ప్రార్థనను విజ్ఞాపనలు ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. శిథిలమైపోయిన పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రాని. కనుక ప్రథమంగా మనం గమనించినట్లయితే దేని నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడో మనం ఇక్కడ దృష్టిస్తూ ఉన్నాం. కాగా ప్రియులారా, యెరూషలేము నిమిత్తము, అందులో దేవుని మందిరం నిమిత్తమై ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచున్నవానిగా చూస్తున్నా. అనగా దిస్ ఈజ్ చర్చ్ కాన్సన్ట్రేషన్ ప్రేయర్. ఇది దేవుని మందిరం మీద దృష్టి నుంచి చేయుచున్న ప్రార్థనగా మనము గుర్తిస్తూ వస్తున్నాం. ఆ లెక్కకు వస్తే ఈవెన్ అనుదినము ముమ్మారు తాను చేసే ప్రార్థన కానీ మనం గమనించినట్లయితే, తాను ఒకవేళ బబులోను చెరలో ఉన్నప్పటికీ కూడా తన కనుదృష్టి, తన యొక్క ముఖము, తను రోజు ముమ్మారు చేసే ప్రార్థన కానీ మనం గమనించినట్లయితే ప్రియులారా, యెరూషలేము వైపే ముఖం తిప్పి ప్రార్థన చేసేవాడుగా మనకు కనబడుతూ ఉంటాడు కదా. 6వ అధ్యాయం మనం చూసి మరోసారి చదువుతారండి. 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. పోనీ అందరం కలిసి చదువుదాం. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళు. తర్వాత మాట, తన ఇంటి పైగది కిటికీలు ఎక్కడికంట, యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా. యెరూషలేము తట్టు పైగది కిటికీలు తెరిచాడండి. చూడండి, పైగది మనకు ఏం బోధిస్తుందంటే సపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకంలో నుంచి ప్రార్థన అనుభవంలో ప్రత్యేకంగా వెళ్ళిపోవుటను మనకు బయలుపరుస్తుంది. కింద గదిలో కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలు సరైనగా కొనసాగించబడవు. ప్రార్థనలో కాన్సన్ట్రేషన్ ఇవ్వలేం. వీధిలో పలు రకాలైన వస్తువులు అమ్మేవాళ్ళు వస్తూ ఉంటారు కదా. ఐస్ అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు, తేగలు అమ్మేవాళ్ళు, మనకి ఏది ఇష్టమో అలాంటి వాటిని అన్నిటిని అమ్మేవారిని కరెక్ట్గా అదే సమయానికి సాతానుడు వీధిలోనికి తీసుకొని వస్తూ ఉంటాడు. అవునా? అవును. లేదా కింది గదిలో మళ్ళీ ఈ విషయం కూడా గమనించండి. కింది గదిలో ఏమవుతుందంటే వంట గదిలో నుంచి కొన్ని వాసనలు వస్తూ ఉంటాయి. లేదా కింది గదిలో అల్లరి చేసి ఆడుకునే పిల్లల గోల, అత్త గోల, భర్త గోల,
భార్య గోల, ఈవెన్ మామ గోల కూడా ఉంటుంది. కనుక పై గది అనేది దేవునితో ఏకాంతం. సో దానియేలు తన ప్రార్థనకు పై గదిని ప్రిఫర్ చేసుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. బహుశా ఆ ఉన్నతమైన పదవిలో ఉన్న కారణాన క్రింది గదిలో ఉంటే ఎవరో ఒకరు విజిటర్స్ వస్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు మరి అన్వాంటెడ్ విజిటర్స్ వస్తూ ఉంటారండి. మన సమయం అంతా దోచేస్తారు. వారికి పని పాట ఏమి ఉండదన్నమాట. కనుక ప్రియులారా, ప్రతి విశ్వాసికి ప్రార్థన చేసుకోవడానికి ఒక ఏకాంత స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే దేవునితో సరైన సంబంధము సంధి మనము కలిగి చక్కగా ఆయన సన్నిధిలో నిలవబడగలం. అనుదినము నా మట్టుకు నేను ఇదిగో మందిరంలోకి వచ్చి ఇక్కడ కొంతసేపు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అదే సమయంలో కింద కూడా కొంతమంది సహోదరులు కూడి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీ ఇళ్లలో సరిగా ప్రార్థన చేసుకునే అవకాశాలు మీకు లేకపోతే ఏదో ఒక సమయం, అనుకూలమైన సమయంలో మందిరానికి రండి. తాళాలు తీసి పెడతాం. ఎక్కడో మూల కూర్చోనో, ఏడ కూర్చోనో, ఆడ కూర్చోనో, పైకి వెళ్ళో చక్కగా దేవునితో మంచిగా మాట్లాడుకొని మీ హృదయ భారమంతా కూడా ఆయన సన్నిధిలో కుమరించుకొని వెళ్ళవచ్చు. సో దానియేలు పై గదికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడట? కిటికీలు తెరచి, ఎటువైపు తెరుస్తున్నాడు చెప్పండి? యెరూషలేము వైపు తెరచి. చూడండి, బబులోను నుండి యెరూషలేముకు ఎంత డిస్టెన్స్ అంటే 1448 కిలోమీటర్లు. ఓరే బాబోయ్, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 900 చిల్లర కిలోమీటర్లు అంట. బహుశా ఈ లెక్క చూస్తే చెన్నై నుంచి మరి ఈవెన్ బాంబే వరకు కూడా వెళ్ళిపోవచ్చేమో. 1448 కిలోమీటర్లు చాలా సుదీర్ఘమైన దూరం. కానీ దానియేలు తన దృష్టి అంతా అనుదినము అంత దూరంలోనున్న ఆ యెరూషలేము మీద పెట్టి ప్రార్థన చేస్తూ వస్తున్నాడట. ఇది ఏం సూచిస్తుందంటే, మరలా చెప్తున్నాను, చర్చ్ కాన్సన్ట్రేషన్ ప్రేయర్. ప్రియులారా, తను చెరలోనున్నా కూడా తన దృష్టి ఎల్లప్పుడూ దేవుని ఇంటి మీదే ఉంది. ప్రియులారా గమనించండి, క్రొత్త నిబంధన ఏం చెప్తుంది అని అంటే, దేవుని మందిరము అనగా దేవుని ప్రజలు లేదా దేవుని యొక్క సంఘం. కానీ పాత నిబంధన ఏం చెప్తుందంటే, దేవుని మందిరము అనగా దేవుని ప్రజలు కూడుకునే స్థలం. మరలా చెప్తున్నా, క్రీస్తు రక్తంలో విమోచించబడిన ప్రజలు దేవుని యొక్క సంఘం. దెన్ అట్టి దేవుని ప్రజలు ఒక స్థలంలో కూడుకొని దేవుని ఆరాధించే స్థలం లేదా ప్రార్థన చేసే స్థలం దేవుని ఇల్లు లేదా గాడ్స్ హౌస్. సో ఇక్కడ 9వ అధ్యాయంలో దానియేలు గారు 85 సంవత్సరముల వయసులో బహుభారముతో ఉపవాసం ఉండి చేసే ప్రార్థన దేని నిమిత్తం అంటే, ఫర్ గాడ్స్ హౌస్, దేవుని ఇంటిని గూర్చి. దేవుని ఇల్లు పునర్నిర్మించబడాలి. అక్కడ బలులు పోయినాయి, ప్రార్థనలు పోయినాయి, ఆరాధనలు పోయినాయి. తిరిగి దేవుని ఇల్లు అక్కడ నిర్మించబడాలి. 85 సంవత్సరాలప్పుడు ఉపవాసం ఉండి తన సమయాన్ని కేటాయించుకొని ఏది ఎట్టపోయితే పోయింది గాక, ఆ 70 సంవత్సరాలు అయిపోయినాయా, అయిపోయినాయి గాక, నాకేంటి ఈ వృద్ధాప్యంలో, దాని గురించి నాకేంటి దృష్టి అని అనుకోవట్లేదు. అందుకని అంటున్నాను, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. భారముతో దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఇంటిని గురించి విలాపం చేయించిన వానిగా ఇక్కడ దానియేలు మనం చూస్తున్నాం. ప్రియులారా, అధిక శాతం మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అని అంటే చెప్పమంటారా? చాలా చాలా సంకుచితంగానే ఉంటాయి. మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ అంతే. ప్రార్థనలన్నీ ఇలాగే అనుదినము తిరుగుతానే ఉంటాయి. బ్లెస్ మీ, బ్లెస్ మై ఫ్యామిలీ, ఇంకా కాస్త ఎక్కువైతే బ్లెస్ మై అంకుల్, బ్లెస్ మై ఆంట్, ఆమెన్. ప్రియులారా, అది ఆత్మీయ జీవితంలో
పిల్లకాయలు పరిపక్వత లేని వారు చేసే ప్రార్థనలు. కానీ ఉత్తమమైన వ్యక్తులు చేసే ప్రార్థనలు అనేవి చర్చి కాన్సన్ట్రేషన్తో చేసేవారుగా ఉంటారన్నమాట. ఇది ఇక్కడ దైవజనుడైన దానియేలు గారి దగ్గర మనం నేర్చుకోలేని వారమై ఉంటున్నాం. అయితే చూడండి, అలా సంఘం నిమిత్తమై చేసే ప్రార్థన ఈవెన్ మన వ్యక్తిగత కుటుంబ జీవితాలకు కూడా క్షేమాన్ని కలిగించేవిగా ఉంటాయండి. ఓ సచిన్ చెప్పమంటారా, మన పిల్లలు ఈ లోకంలో సంచరించక తప్పదు. స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజెస్కి వెళ్ళాలి, విద్యను అభ్యసించాలి. కానీ ఈ లోకంలో వినండి, వారికి ఎక్కడ భద్రత క్షేమము లేదు. పైపెచ్చు ఈవెన్ స్కూల్స్లో కాలేజెస్లోనే అధిక శాతము పాడైపోయే ప్రమాదం ఉంది. విద్యను అభ్యసిస్తూనే స్కూల్ జీవితంలో కాలేజ్ జీవితంలో పాడైపోతున్న పరిస్థితి అక్కడి నుంచే వస్తుంది. అయితే వినండి వారికి క్షేమమంతా ఎక్కడుందో చెప్పమంటారా? దేవుని మందిరములోనే. అందుకని దేవుని మందిర క్షేమనిమిత్తమై ప్రార్థన చేయాలి. కనుక దేవుని మందిర క్షేమమే మన క్షేమం, మన వ్యక్తిగత క్షేమం, మన కుటుంబ క్షేమం, మన బిడ్డలకు కూడా క్షేమం. సో ఇక్కడ దానియేలు దేని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని పరిశుద్ధ స్థలము నిమిత్తమై యాను దినము ముమ్మారు ఎడతెగక ప్రార్థన చేయించిన వానిగా కనబడుతూ వస్తున్నాడు. అంతేకాదు, ఇప్పుడు మనం ఏమని దానియేలు ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ చూద్దాం. చూడండి ఒక మాట మరోసారి రండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దేని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడో మనం ఇంతవరకు మరి చూస్తూ వచ్చాం. అలాగైతే ఏమని ప్రార్థన చేస్తున్నాడో కూడా ఇక్కడ 17వ వచనంలో చాలా క్లుప్తంగా కనబడుతుంది. నేను చదువుతాను, మరోసారి గమనించండి. ప్రభువా, చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి, తర్వాత మాట, నీ ముఖ ప్రకాశము రానిమ్ము. ఎస్, నీ ముఖ ప్రకాశము, నీ ముఖ కాంతి రానిమ్ము. పిల్లరా, ముఖ ప్రకాశము, ముఖ కాంతి అనేది డివైన్ ప్రెజెన్స్ని సూచిస్తూ ఉంది. అనగా అది దేవుని సన్నిధికి సంకేతం. పిల్లరా, దేవుని ముఖ కాంతి ఎక్కడ ప్రసారం అవుతుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందండి. అక్కడ చోటు చేసుకున్న చీకటి లేదా శాపమంతా కూడా తొలగిపోయేదిగా ఉంటుంది. అందుకని ముఖ కాంతి, ముఖ ప్రకాశము అని అంటున్నాం. మనం ఈ సందర్భంలో సంఖ్యాకాండానికి కానీ వెళ్ళినట్లయితే మనం అక్కడ యాజకులైన వారు ప్రియులరా తన ప్రజలైన వారిని ఎలాగా ఆశీర్వదించాలో దేవుడు ధర్మశాస్త్రంలో చెప్తాడు. సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. దయచేసి నన్ను కూడా తీనివ్వండి. 6వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదామా? కలిసి చదువుదాం రండి. పోనీ సంఖ్య 6:22 నుంచి అర్థం చేసుకుంటూ చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము. ఎలాగనాలంట? మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపబలెను. ఎలాగా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుని చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించేదను. కనుక ఇక్కడ గమనించండి, ఏమంటాడు?
యెహోవా 26వ వచనం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. దానికి పైన యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. మెర్సీ, పీస్. కనుక అంటున్నాను, ఆయన ముఖకాంతి లేదా ప్రకాశత అనేది దేవుని సన్నిధి లేదా డివైన్ ప్రెజెన్స్కు సంకేతం. సో ఇక్కడ దానియేలు ఏమని అంటున్నాడంటే ప్రభువా నీ ముఖ ప్రకాశత దాని మీదకి రానిమ్ము. దేని మీదకి? అదిగో పరిశుద్ధ స్థలం మీదకి రానిమ్ము. చూడండి, దేవుని మందిరంలో దేవుని సన్నిధి లేకపోతే దేవుని మందిరానికి ఫంక్షన్ హాల్కి ఏమాత్రం కూడా తేడా ఉండదు. మీకు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథంలో ప్రారంభ అధ్యాయాలకు మనం చూస్తున్నట్లయితే ఏలి కుమారుల కాలంలో దేవుని యొక్క మహిమ లేదా ప్రభావము దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోయిందట. ఇంగ్లీష్లో ఏమంటారు? గ్లోరీ ఈజ్ డిపార్టెడ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరము, ప్రభావము దేవుని యొక్క మందిరాన్ని విడిచి వెళ్ళిపోయిందట. కారణం ఏంటి అని అంటే 4వ అధ్యాయం పోనీ ఎవరైనా చదవండి. 4వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం దయచేసి 21, 22 వచనాలు చదివితేనే బాగుంటుంది. పట్టబడినందున ప్రభావము ఎక్కడి నుంచి అంట? ఇశ్రాయేలీలో నుంచి పోయిందంట. ప్రభావం ఇశ్రాయేల్లో నుంచి వెళ్ళిపోయింది. తర్వాత మాట, తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను. ప్రభావం ఇశ్రాయేల్లో నుంచి చెరబెట్టిపోయింది. దాన్ని ఏమంటున్నామంటే ఈకాబోదు. సో దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధి వెళ్ళిపోయిందంటే అక్కడ ఈకాబోదు. కారణం ఏంటంటే ఏలీ కుమారుల యొక్క దోషం లేదా పాపం లేదా అపరాధాలు ఈకాబోదుకు కారణమవుతున్నాయి. చూడండి, ఒకవేళ నేను లేదా నా సంతతి దేవునికి విరోధకరంగా పాపం చేసిన వారమైతే ఈ మందిరంలో నుంచి, ఈ బెత్లెహేము మందిరంలో నుంచి దేవుని యొక్క సన్నిధి వెడలిపోతుంది. దట్స్ ఆల్. అలాగే వినండి, ఇక్కడ పరిచర్య చేసేవారు ఎవరైనా సరే, వాక్య పరిచర్య చేసేవారు, సువార్త పనిలో భాగస్థులవుతున్నవారు, సండే స్కూల్ టీచర్స్, అలాగే పాటలు పాడేవారు, వాయిద్యములు వాయించేవారు, మైక్ లైవ్ ఆపరేట్ చేసేవారు దేవుని దృష్టి ఎదుట అపరాధులుగా, దోషులుగా వ్యవహరిస్తే ఇక్కడ దేవుని సన్నిధిని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. 11వ వచనంలో, యెహోవా సేవోపకరణములు మోయేవారులారా, ఆ తర్వాత మాట, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి. దేవుని యొక్క సేవోపకరణాలు మోసేవారు ఇష్టానుసారంగా ఎలాగంటే అలాగా ఆ కార్యాలు జరిగించడానికి వీల్లేదు. అందుకని వచ్చిన చదవండి పోని 11వ వచనం, పోవుడి మోయువారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునుడి. ఎవరట వీళ్ళు? యెహోవా సేవోపకరణాల్ని మోయువారు. బీ ye clean that bear the vessels of the Lord. కనుక పరిచారకులైన వారు పవిత్రమైన జీవితాలతో ఆయన మందిరములో నిలవబడవలసిన వారుగా ఉంటున్నారు. ఇది ఒక హెచ్చరిక. అంతేకాదు ప్రియులారా, ఈవెన్ దేవుని ప్రజలైన వారు కూడా, దేవుని సన్నిధిలో చేరే ప్రజలు కూడా
దేవుని మందిరావరణాల్లో వచ్చి కూర్చునే వారు కూడా తమ జీవితంలో దేవుడు పరిశుద్ధతను పవిత్రతను కోరుచున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. ఒకవేళ ఆరాధించేవారా, లేదా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించేవారా, దేవుని సన్నిధిలోకి వచ్చేవారు కూడా ప్రశస్తకరమైన జీవితాలతో ఆయన మందిరంలో ప్రవేశించవలసిన వారై ఉంటున్నారు. అందుకని ఇదే యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి కానీ మనం వెళ్ళినట్లయితే, ఇదే యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే దేవుడు వాపోతున్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ఆనాటి యూదా జనాంగం బబులోను చెరలోనికి వెళ్ళకముందు దైవజనుడైన యెషయా ఆ ప్రజల మధ్య సంచరిస్తూ ఈ మాటలు ప్రకటిస్తూ వస్తున్నాడనమాట. కాగా వారిని గురించి ఇక్కడ దేవుడు ఏమని వాపోతున్నాడో చూడండి. 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, భూమి చెవియొగ్గుము. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? మనుషులతో కాదట, మనుషులతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఆకాశమా, భూమి చెవియొగ్గండి, ఆలకించండి. అది దేవుని యొక్క ఆక్రందన. అనగా నాటి ప్రజలు దేవుని మాటకు సంపూర్ణంగా పెడచెవి పెట్టి బ్రతుకుతూ ఉన్నారన్నమాట. ఏకంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ బ్రతుకుతున్న వారుగా ఉంటూ ఉన్నారు. అయితే వినండి, గుడికి వెళ్ళడం మామూలే, పండగలు మామూలే, ఆరాధనలు మామూలే, ప్రార్థనలు మామూలే, కానుకలు మామూలే కదా. కనుకనే ఇప్పుడు 11వ వచనం నుంచి చదవండి. యెహోవా సెలవిచ్చు మాట ఇదే, విస్తారమైన బలులు నాకేలా, నా కొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. అసలు ఏమంటాడంటే ప్రియులారా, నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారు. తర్వాత మాట, నా ఆవులను త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడెవడు. వెరీ హాట్ వర్డ్స్ కదా, ఎంత కఠినంగా ఈ మాటలు ఉన్నాయో చూడండి. అసలు నా మందిరావరణాలను త్రొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యం నాకు వ్యర్థం, అది అవసరం లేదు. మీ ఉత్సవాలు, సమాజ కూటాలు ఇవన్నీ కూడా నాకు హేయములే. 15వ వచనం, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక ప్రార్థన చేస్తామయ్యా, ప్రార్థన చేస్తూ చేతులు పైకి ఎత్తుతాం. అస్సలు చూడను, నా కనులు నేను మూసుకుంటాను. ఆగండి ప్రియులారా, ఈ రకాలంతా ఏంటంటే మేము ఎట్లయినా బ్రతుకుతాం, మమ్మను నువ్వు అంగీకరించాలి. మేము ఎట్లయినా బ్రతుకుతాం, మేము ఇచ్చేది నువ్వు స్వీకరించాలి. మా పండుగలు మీరు స్వీకరించాలి, లేదా మా బలులు నువ్వు అంగీకరించాలి. అయితే దేవుడు అంటాడు ఆయన కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. వాష్ యూ, మేక్ యూ క్లీన్. దుష్క్రియలు నాకు కనబడకుండా తొలగించుకోండి. దేవుడు మాత్రము కోరేది శుద్ధీకరణ, శుద్ధీకరణ. ప్రియులారా, నాటి యూదా జనాంగం బబులోను చెరలకు వెళ్ళకముందు వారి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? దుష్క్రియల పాటికి దుష్క్రియలే, పాపం పాటికి పాపమే, దేవుని మాటకు లోబడకపోవడం, ఆయన మీద తిరుగుబాటు చేయడం మామూలే. అయితే ఆయన మందిరంలో ప్రవేశించి బలులు అర్పిస్తామంటారు, ప్రార్థనలు చేస్తామంటారు, కానుకలు ఇస్తామంటారు, పండుగలు చేస్తామంటారు. అనగా అంతా కూడా యాంత్రికం, ఎవ్రీథింగ్ రిచువల్, ఆచార భక్తి. అది నాటి యూదా జనాంగం యొక్క పరిస్థితి. ఇక దేవుడు తన ప్రవక్తల ద్వారా హెచ్చరించినాడు. వారు విధేయత చూపించలేదు కదా. కాగా ఆయన తన పరిశుద్ధ స్థలాన్ని క్విట్ చేస్తున్నాడు కదా, విడిచిపెట్టేశాడు.
తత్ఫలితంగా ఆయన మందిరాన్ని శత్రువు వశపరుచుకున్నాడు, శిథిలం చేసేసాడు. ఇదే సంగతి దైవజనుడైన ఆసాపు ఒక పాట రూపంలో బహువేదనతో పాడడం మనం వినగలం కదా. రండి 74వ కీర్తన, 74వ కీర్తన మాటలు అలా ఉంచి 74వ కీర్తనకి వెళ్దాం ఒకసారి. రండి, ఏమంటాడు? మొదటి వచనం, దేవా నిత్యము మమ్మను విడనాడితివేమి? దేవా నీవు మమ్మల్ని విడనాడినావు ఎందుకయ్యా? భక్తుడు దైవజనుడు ఆసాపు అర్థం కావడం లేదు. నేమి నిత్యము మమ్మల్ని విడనాడావు, ఏమైంది? 3వ వచనం, శత్రువులు పరిశుద్ధ స్థలములో సమస్తము పాడు చేస్తున్నాడు. 7 నుంచి 8 వరకు. చాలు. కనుక ఇప్పుడు యెరూషలేము పాడుగా ఉన్న 70 సంవత్సరాలు పూర్తయింది. దానియేలు తల మీద దూడి పోసుకొని బట్టలు విప్పేసి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడానికి తన మనస్సును దృఢపరుచుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రజల యొక్క, తన పితరుల యొక్క పాపములు తన పాపములుగా తన మీద వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకొరకు, దేని కొరకు, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మరలా దేవా నీ ముఖ ప్రకాశము దాని మీదకి రానిము, తిరిగి నీ సన్నిధి అక్కడికి వెళ్ళచేయము. ప్రియులారా, ఒక సత్యం చెప్పమంటారా? దేవుని మందిరానికి ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధతయే అనుకూలమండి. ఎస్, అవును. 93వ కీర్తన 5వ వచనం, 93వ కీర్తనలో దైవజనుడు అదే విషయం మాట్లాడతాడు. అందరం కలిసి చదువుదాం. 93వ కీర్తన 5వ వచనం, యెహోవా నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ ఏమనుకూలమంట? పరిశుద్ధతయే దేనికి? నీ మందిరమునకు అనుకూలము. దేవుని ప్రజల్లో ప్రభు కోరేది పరిశుద్ధత. అట్టి ప్రజల మధ్య ఆయన యొక్క సన్నిధి, అట్టి ప్రజలపై ఆయన యొక్క ముఖ ప్రకాశత. అదర్వైజ్ అలా కాకుండా ఆ మందిరము కలర్ఫుల్ లైట్స్తో, వివిధ డిస్కో లైట్స్తో సెట్టింగ్ చేసి ఉండవచ్చు కాక, అక్కడ విరుతులుగుతూ పాడుతున్న క్వైర్ బ్యాండ్ లేదా మ్యూజిక్ బ్యాండ్ ఉండనిగాక, లేదా చమత్కారంగా బోధించే బోధకులు ఉందురుగాక. అవన్నీ కూడా అట్రాక్షనే కదా. విచారకరమైన విషయం ఏంటంటే, దేవుని మందిరాలను కృత్రిమమైన అలంకరణతో నాటకశాలలాగా మార్చివేస్తున్నారే. నా చిన్నప్పుడు టీవీసీలో క్రిస్టమస్ డ్రామాలు వేసేవాళ్ళు. నాతో పాటు ఈ పక్క నుండి పిల్లకాయలు ఆడికి తీసుకెళ్ళేవాళ్ళు క్రిస్టమస్ డ్రామా అని. చిన్నోడిని, ఎలిమెంటరీ స్కూల్. ఆడ కూర్చుంటే ఆ యోసేపు, మరియమ్మ, దోత ఇవన్నీ కూడా సెట్టింగ్ చేసేవాళ్ళు. అలా చూస్తూ ఉంటే ఒకవైపు నుంచి కలర్ లైట్స్ వచ్చాయి. ఇదేందిరా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆడేదో తిప్పుతాడనమాట. అది తిప్పుతూ ఉంటే మల్టీ కలర్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ మీద, కట్టర్ల మీద. దేవుని మందిరాలు నాటకశాలలాగా మారిపోతున్నాయా ప్రియులారా? లేదా ఫంక్షన్ హాల్స్ లాగా మారిపోతున్నాయా? విచారకరమైన విషయం. అలాగైతే ఈ లోకంలో జరుగుతున్న ఆయా లోక సంబంధమైన ఈవెంట్స్కి, క్రైస్తవ ఆరాధనలకు ఇక తేడా ఏముందంటారు?
ఈవెన్ ఒకనాటి విశ్వాస సంఘాల్లో సైతము ఇదే లోక ట్రెండ్ కనబడుతుందండి. చాలా విచారకరమైన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఆయా వ్యక్తుల యొక్క తలాంతుల ప్రదర్శన క్రైస్తవ వేదికల మీద కనబడుతూ ఉంటుంది అన్నట్లుగా పరిస్థితులు గమనిస్తూ వస్తున్నాం. ఇదంతా కూడా ఎమోషనలిజం, భావోద్రేకాలతో కూడిన పరిస్థితిగా గమనించాలి. నేను కొన్ని చర్చెస్ని చూస్తున్నప్పుడు ఆదివారపు ఆరాధనలు ఎంటర్టైన్మెంట్గా ఉంటున్నాయేమో అని అనిపిస్తుంది. అలాంటి స్థలాన్ని వెదికే ప్రజలు కూడా ఓ కోకొల్లలుగా కనబడుతూ వస్తున్నారు. చూడండి, ఎన్నో హెచ్చరికలు, ఎన్నో రకాలైన గద్దింపులు, ఖండనతో కూడిన సంఘాల్లోనే క్రైస్తవ విశ్వాస జీవితం అంతంత మాత్రం. అయితే ఇక ప్రాస్పెరిటీ గాస్పుల్ బోధించే సంఘాల్లో కొనసాగే వారి ఆత్మీయత ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావడం లేదండి. ప్రియులారా వినండి, అది ఎక్కడైనా సరే కానిగాక అక్కడ ఆరాధనకు గుమికూడే సమాజంలో సరైన పరిశుద్ధత లేకపోతే నిస్సందేహంగా దేవుని సన్నిధి అక్కడ ఉండదు. అక్కడ గుమికూడే సమాజంలో సరైన పరిశుద్ధత లేకపోతే డివైన్ ప్రెజెన్స్ అక్కడ ఉండదు. ఉండదా? ముమ్మాటికి ఉండదు. చూడండి, ప్రకటన గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ 7 సంఘాల గురించి ప్రభు యోహానుకు ప్రత్యక్షతనిస్తాడు. అందులో చిట్ట చివరి సంఘం ఏంటో చెప్పండి, దాని పేరేంటో చెప్పండి, చెప్పగలరా? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. చిట్ట చివరి సంఘం పేరు లవొదికయ. ఇది కడవరి కాలమునకు సాదృశ్యంగా ఉన్న సంఘం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ సంఘం ఏమనుకుంటుందంటే, నాకేమీ కొదువలేదు, ఎవ్రీథింగ్ మా సంఘములో ఫ్లెడ్జ్డ్గా ఉంది, ఏమీ కొదువలేదు. 17వ వచనం చదివితే ఆ మాట అర్థమవుతుంది. పోనీ చదవండి, ముగించు. I am all sufficient. సర్లేండి. అలాగైతే ప్రియులరా వినండి, అసలు ఆ సంఘములో అన్నీ ఉన్నాయి కానీ ప్రభు లేడండి. కాగా సంఘంలో ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? మందిరము వెలుపట. అందుకని ప్రభు అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎక్కడుండి తడుతున్నాడు? 20వ వచనంలో అక్కడ రాయబడింది. తలుపు అంటే మందిరం బయట ఉన్నాడు ఆయన. ఓ మందిరంలో ఈ ప్రభువు లేకుండానే అన్నీ జరుగుతాయా? జరుగుతాయి కదా, జరుగుతున్నాయి కదా. అదే వస్తున్న పరిస్థితి. అనగా మందిరంలో ప్రభువు లేకనే అన్ని కార్యాలు జరిగిపోతూ ఉన్నాయన్నమాట. ప్రియులరా, ఒకవేళ అక్కడ ఏమీ లేకపోవచ్చు, అక్కడ కూడుకునే ప్రజలు కొద్దిమందే కావచ్చుగాక, అక్కడ దేవుని సన్నిధి, దేవుని యొక్క ముఖ కాంతి ఉంటే చాలండి. దైవజనుడైన దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ ముఖ కాంతి శిథిలమైపోయిన ఆ పరిశుద్ధ స్థలం మీద ప్రకాశింపచేయి. పిల్లరా నమ్మండి, ఈ మందిరం ఎడల నా ప్రార్థన కూడా అదే. అనుదినము ఇక్కడ చేరి నేను చేసే ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ స్థలంలో మీ సన్నిధి ఎన్నటెన్నటికీ మేము దూరపరుచుకోకుండా ఉందుముగాక. ఈ స్థలంలో నీ తేజో మహిమను అంతకంతకు అధికం చేయి నాయనా. అలా దేవుని వాగ్దానాల్ని ఎత్తిపట్టుకుంటూ కాసేపు ప్రార్థన చేసి క్రిందకు దిగడం అవుతుంది. కాగా రక్షించబడిన ప్రతి విశ్వాసం నేను కోరేది కూడా ఇదే. ఇక్కడ సమకూర్చబడే దేవుని సంఘము నిమిత్తమై దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతి దినము కూడా ఇలాగా ప్రార్థన చేయవలసిందిగా, దానియేలుతో గళము కలిపి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామములో మీకు విన్నవించుకుంటూ వస్తున్నాను. చూడండి, అట్టి ప్రార్థన మరలా చెప్తున్నాను,
వ్యక్తిగతంగా మీకు, మీ కుటుంబాలకు, అలాగే మనకు అందరికీ కూడా దీవెనకరమే. అలాగని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. ఆమేన్ చెప్తారా? ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.